చాలా నుంచి ఉందండి నాకు. సింక్ సౌండ్ చాలా మంది ఆన్ లొకేషన్లో ఉండే సింక్ సౌండ్ చాలా ఇప్పటికి క్వైట్ ఎ ఫ్యూ ఫిల్మ్స్ వచ్చినాయి. బట్ ఎందుకు చేస్తారో నాకు తెలియదు కానీ మోర్ ఇప్పుడు వరకు చాలా సార్లు కొంచెం డిసప్పాయింటింగ్గానే అనిపించింది. ఒక్కొక్క చోట డైలాగ్స్ అర్థం కాకపోవడం అలాంటి. ఎందుకు చేస్తారు అసలు సింక్ సౌండ్ అనేది ఎందుకు ఆప్ట్ చేసుకుంటారు? అండ్ మీ సినిమాలో ఎక్స్పీరియన్స్ ఎలా ఉండబోతుంది? నాకు యాక్చువల్లీ నేను రాసే ప్రతి సినిమాకి నేను డబ్బింగ్లో కూర్చునేదాన్ని. అండ్ నాకు డబ్బింగ్ చాలా ఇష్టం. అంటే ఒక రీక్రియేట్ చేసే ఛాన్స్ దొరుకుతుంది అండ్ ఎవ్రీథింగ్. కానీ ఈ సినిమా అన్నప్పుడు సింక్ సౌండ్ ఎందుకు చేస్తారని నేను కూడా రీసెర్చ్ చేశాను. చూస్తే వాళ్ళు యాక్ట్ చేసేటప్పుడు ఒక ఎమోషన్, ఒక బ్రెత్ కానీ ఒక ఇంటెన్సిటీ కానీ అది రీక్రియేట్ చేయడం అందరు యాక్టర్స్కి అవ్వదు. సో డబ్బింగ్లో చాలా మంది వాయిసెస్ రీప్లేస్ అవుతాయి అన్నీ అవుతాయి. అండ్ ఇక్కడ పిల్లలు వీళ్ళ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ న్యాచురల్లీ వీళ్ళు పర్ఫామ్ చేసేటప్పుడు ఆ ఎనర్జీతో చేస్తారు. అది మళ్ళీ రీక్రియేట్ చేయడం చాలా ప్రాబ్లం. బట్ ఈ సినిమా సింగ్ సౌండ్ అయితే బాగా వచ్చింది. ఇప్పటి వరకు నాకు చూసిన వాళ్ళు ఎవరు సింగ్ సౌండ్ బాగాలేదని చెప్పలేదు. సో చూసాక మనం మళ్ళీ నేను మీ ఫీడ్బ్యాక్ తీసుకుంటాను. కవిత మ్యామ్, కంగ్రాట్స్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైం చూస్తున్నాం మ్యామ్, చాలా నిండుగా ఉంది అంతా మీ సినిమాకి. మ్యామ్, ప్రతి మగవాడి సక్సెస్ వెనకాల ఒక మహిళ ఉంటుంది అంటారు కదా. సుకుమార్ గారి సక్సెస్ వెనకాల మీ పాత్ర ఎంతవరకు ఉంది? అండ్ ఆయనలో బాగా ఇన్స్పైర్ అయిన అంశాలు ఏమైనా ఉన్నాయా? మీరు బాగా ఇన్స్పైర్ అయ్యి ఆయనలో తీసుకోవాల్సినవి? ఏమండి ఈ క్వశ్చన్ ఆవిడని అడగకూడదు మీరు. ఇది చాలా రాంగ్. చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరు చెప్తారు ఆవిడ ఎంత పెద్ద సపోర్టర్ సార్కి. అసలు మీ చుట్టూ ఇక్కడ ఆవిడ ఎంతమందికి తెలుసో వాళ్ళందరిని అడగండి, అందరు చెప్తారు ఈ క్వశ్చన్కి ఆన్సర్. మీరు ఆవిడని అడిగి చాలా రాంగ్ క్వశ్చన్ ఇది. ఇన్స్పైర్ కవిత గారు, యాక్చువల్గా రీసెంట్ టైమ్స్లో ఉమెన్ మేకర్స్ చేసిన సినిమాలు, ఎలిఫెంట్ సినిమా కానీ మన లాపతా లేడీస్ కానీ ఇలాంటి సినిమాలని ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ మీద అంటే ఆస్కార్ లాంటి దీనికి పోటీ పడ్డాయి కదా. మీరేమన్నా దానికి పంపించే ఆలోచనలు ఉన్నాయి? ఎందుకంటే గాంధీ అనేది ఇంటర్నేషనల్ సబ్జెక్ట్ కదా, బ్రాండ్ కదా. నేను ఇవాళే అన్నానండి మా అమ్మాయితో, అంటే నేను కోరుకుంటున్నాను అలా పంపించాలని. సో నేను ఐ పుట్ మై 100%, అంటే లైక్ నేను ట్రై చేస్తాను డెఫినెట్గా. ఎందుకంటే వైబ్ కదండి, ఇంటర్నేషనల్గా ఒక ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్ కానీ దీని మీద ఎక్కువ ఈ మధ్య ఫోకసింగ్ జరుగుతుంది కదండి. సో అందుకని నేను అడిగాను. అవునండి, అవును, డెఫినెట్గా నేను ట్రై చేస్తాను డెఫినెట్గా. కవిత గారు మ్యామ్, యాక్చువల్గా కవిత సుకుమార్ గారు అంటే మాకు మెయిన్గా సుకుమార్ గారు వైఫ్ ఫస్ట్ వచ్చి, తర్వాత మీరు తీసిన మారుతినగర్ సుబ్రహ్మణ్యం విచ్ క్రియేటెడ్ ఇంపాక్ట్, అంటే ఒక సెపరేట్ జోనర్ మీరు ఒక ప్రొడ్యూసర్గా ప్రూవ్ చేసింది. అండ్ ఇప్పుడు గాంధీ తాత చెట్టుతో వస్తున్నారు. సో నెక్స్ట్ ఎలాంటి మూవీస్ తోటి మీరు ముందుకు వద్దాం అనుకుంటున్నారు? ప్రొడక్షన్ మీద ఎలాంటి క్యారెక్టర్స్ బేస్ చేసుకుని మూవీస్ తీద్దాం అనుకుంటున్నారు? అంటే ఎలాంటి క్యారెక్టర్ బేస్ చేసుకొని కాదండి, నేను మంచి కథ అయి ఉండాలి అండ్ గుడ్ ఎంటర్టైనర్ అయి ఉండాలి అని అనుకుంటున్నాను. అంటే బిగ్ స్కేల్ సినిమాలు చేయడానికి చాలా పెద్ద వాళ్ళందరూ ఉన్నారు. బట్ మంచి కథ ఉండి, మంచి ఇన్ఫర్మేషన్ ఉండి, అండ్ అంటే లైక్ మంచి ఏదైనా ఏమంటారు ఏదైనా సోషల్ మెసేజ్ ఉన్న లాంటివైనా, సో అలా ఏదైనా మంచి కథలు ఉంటే అలా చేయాలనుకుంటున్నాను నేను. పద్మావతి గారు, సో గాంధీ తాత చెట్టు అనేది చాలా డిఫరెంట్ కాన్సెప్ట్. ఈ జనరేషన్ వాళ్ళకి ఎంతవరకు అనేది, అంటే మీరు తీసింది ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్ లాగా ఉన్నా ఈ జనరేషన్ వాళ్ళకి చాలా వరకు ఇలాంటి సినిమాల్లో మనకు మాస్ ఎలిమెంట్స్ ఇలాంటివి ఉంటే ఎక్కువ చూస్తున్నారు, హై ఉంటే ఎక్కువ వస్తున్నారు. సో ఈ సినిమా వరకు ఓకే, బట్ నెక్స్ట్ వచ్చే సినిమాలని ఎలా ప్లాన్ చేసుకున్నాం? నేను యాక్చువల్లీ ఇది మీకు చూడడానికి ఇలా అవార్డ్ సినిమాలకు కనిపించిన, నాకు కమర్షియల్ వాళ్ళు ఎవరు చూసినా వాళ్ళు చాలా కమర్షియల్ ఉందని చెప్పారు. ఎందుకు చెప్పారో నాకు తెలీదు. సో ఎందుకంటే ఇది ఒక హీరో ఓరియంటెడ్ సినిమా, ఒక హీరో ఓరియంటెడ్ కదా, కాకపోతే హీరో ఒక 15 ఏళ్ళ అమ్మాయి. నేను ఆ 15 ఏళ్ళ అమ్మాయి కూడా హీరో అవ్వచ్చు అన్న ఉద్దేశంతో రాశాను. ఆ అమ్మాయిని తీసి హీరోని పెట్టినా, ఆ అమ్మాయిని తీసి ఒక ముస్లింని పెట్టినా, ఆ అమ్మాయిని తీసి ఎవరిని పెట్టినా ఈ కథ మళ్ళీ రాసి తీయచ్చు. బట్ జస్ట్ టు షో ఎనీవన్ కెన్ బి ఏ హీరో, ఐ వాంటెడ్ a 15-year-old girl because ఆ యంగ్ అడల్ట్ ఏజ్ ఏదైతే ఉందో 10 to 15 years old, అది పిల్లల నుంచి అడల్ట్హుడ్కి ట్రాన్సిషన్ అయ్యే ఏజ్. ఆ ఏజ్లో దే ఆర్
వెరీ రిసెప్టివ్, చాలా అబ్జర్వ్ చేసుకుంటారు, చాలా విషయాలు నేర్చుకుంటారు, వాళ్ళ పర్సనాలిటీ బిల్డ్ అవుతుంది, వాళ్ళ వరల్డ్లోకి వెళ్ళడానికి ప్రిపేర్ అవుతారు. అలాంటి ఏజ్ వాళ్ళకి మంచి కథ ఒకటి చేయాలి. బికాస్ మా పేరెంట్స్ ఇద్దరు అకాడమిషియన్స్, వాళ్ళు దే ఆల్వేస్, ఐ గ్రో అప్ విత్ లాట్ ఆఫ్ కిడ్స్, జనరేషన్స్ ఆఫ్ కిడ్స్ చూస్తూ పెరిగాను. సో ఆ ఏజ్ గ్రూప్ పిల్లలకి ఏమైనా మంచి స్టోరీ చేయాలి విచ్ ఇస్ ఆల్సో ఎంటర్టైనింగ్ అండ్ ఎంకరేజింగ్, ఇన్స్పైరింగ్ అండ్ మోటివేటింగ్. నాకు చాలా ఏళ్ళ వరకు అలాంటి ఐడియా రాలేదు. ఇది రాగానే అది తీయాలి అన్న నజీల్ ఆగలేదు. ఇంక ఇది తీసాకే ఏమైనా చేయాలి నేను అని నా రైటింగ్ ప్రాజెక్ట్స్ అన్ని వదిలేసి ఇదే తీస్తానని మొండికి కూర్చొని తీసాను నేను. కవిత గారు హియర్ అండి. హాయ్. హాయ్ హాయ్. అదేనండి ప్రాబ్లం ఏంటంటే మెసేజ్ సినిమా కదా అని ఎంటర్టైనింగ్గా ఉండదు అనుకుని ఇదే ప్రాబ్లం. సో అది యాక్చువల్గా సినిమా ఎంగేజ్ అయితే ఆడియన్స్ చూస్తారు, ఎంగేజింగ్గా చెప్తే. ఈ సినిమా ఎంత ఎంగేజింగ్ ఉందంటే ఇట్స్ లైక్ అందులో తన కమర్షియల్ ఉంది. బికాస్ ఇట్స్ లైక్ కమర్షియల్ వే, అంటే ఎంగేజ్ చేయడమే కమర్షియల్ వే అయితే ఈ సినిమా అంత ఎంటర్టైన్మెంట్ ఎక్కడ దొరకదు మీకు, డెఫినెట్గా. సో అదే ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడైనా మీరు అవార్డ్స్ చూసినట్టే ఆ సినిమాలు పక్కన పెట్టేస్తున్నారు, అలా అనుకోవద్దు అని. నేను అందుకే మా అనురాగ్ చెప్పారు ఏంటంటే సార్ అవార్డ్స్ తీసేద్దాం సార్ అక్కడి నుంచి. ఈ సినిమా కమర్షియల్ సినిమా సార్, ఇది జనాలు థియేటర్కి వస్తారు, ఎంజాయ్ చేస్తారు, అవార్డ్స్ అనేది తీసేద్దామని. బట్ ఎందుకు ఇంత అప్రిషియేషన్ వచ్చింది కదా అని చూపించాలని ఇచ్చి కేవలం పద్ధతి కోసం వచ్చాను కానీ లేకపోతే అవార్డ్స్ తీసేసి ఉండేవాడిని అక్కడ నేను. సార్ క్విక్ క్వశ్చన్, మీరు నిజంగానే జర్నలిస్టా? ఇప్పుడు జర్నలిస్ట్ ఫర్ రైటర్ కమ్ జర్నలిస్ట్, నన్ను ఇప్పుడే చేశారు, జర్నలిస్ట్ చేస్తారు నన్ను. కవిత గారు చెప్పండి. డెబ్యూ యాక్చువల్లీ డెబ్యూ. హాయ్ కవిత హాయ్ గారు. హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే టీజర్ చాలా బాగుంది, ట్రైలర్ కూడా చాలా బాగుంది. అండ్ తను హెయిర్ ట్రిమ్ చేస్తున్నప్పుడు నిజంగా గూస్ బంప్స్ వచ్చాయి. లైక్ హ్యాట్స్ ఆఫ్ టు హర్. టీనేజ్లో ఎవరు అలాంటివి యాక్సెప్ట్ చేయరు. అండ్ మ్యామ్ మీకు క్వశ్చన్ ఏంటి అని అంటే, సో మారుతినగర్ సుబ్రహ్మణ్యం ఇస్ అ సూపర్ సక్సెస్. అంటే ఆ రావు రమేష్ గారి కెరియర్లో ది బెస్ట్ వన్ అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు గాంధీ తాత, అంటే ద వే యూ సెలెక్ట్ ద స్టోరీస్ వాజ్ నైస్. అంటే లైక్ ఎవరి సజెషన్ అయినా తీసుకుంటారా? బికాజ్ ఇందాక సుకుమార్ గారు మాట్లాడుతూ సాంగ్ సెలెక్షన్స్ ఆవిడ చాలా బాగుంటుంది అని అయితే చెప్పారు. సో అందుకు అంటే లైక్ ఎవరి సజెషన్ అయినా తీసుకుంటారా? కూర్చొని ఏమైనా డిస్కషన్ చేస్తారా సుకుమార్ గారితో, ఆర్ ఇట్స్ యువర్ ఓన్ వన్? లేదండి, అంటే సజెషన్స్ ఎప్పుడు తీసుకోలేదు, కానీ ఒక్క సజెషన్ మా ఆయన చెప్పింది మాత్రం గుర్తుపెట్టుకుంటున్నాను నేను. నరేషన్స్ అప్పుడు ఆయన ఏం చెప్పారంటే, ఎన్ని కథలు వింటున్నా ఒక కథ విన్నప్పుడు అది నీకు ఒక వావ్ అన్న ఫ్యాక్టర్ క్రియేట్ చేయగలిగితే దెన్ దట్స్ ద ఫిలిం అని చెప్పారు. సో నేను నరేషన్స్ వింటున్నప్పుడు నేను ఎక్కడైనా నాకు ఆ ఫీల్ కలుగుతుందా అనే దృష్టిలో పెట్టుకొని వింటుంటాను, అలాగే పిక్ చేసుకుంటున్నాను. ఓకే, ప్రొడక్షన్ వరకేనా లేకపోతే తబితా గారి దగ్గర నుంచి ఏమైనా డైరెక్షన్స్ ఎక్స్పెక్ట్? నాట్ ఎట్ ఆల్, నో ఛాన్స్ ఎట్ ఆల్, నో. ఓకే మ్యామ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. తబితా గారు చెప్పండి మేడం, ఒకే ఫ్యామిలీలో ఒక కాంబో ఉంది. అంటే మీరు ప్రొడ్యూసరు, పాపేమో యాక్టర్, హస్బెండ్ ఏమో డైరెక్టర్. అంటే ఒక కాంబినేషన్ లో మీ మూవీ ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఒక ఫిల్మ్ ఏదైనా? హూ నోస్ అండి, ఏమో తెలీదు. ఇఫ్ ఇట్ ఈస్ రిటర్న్ మేబీ, ఏమో. రవి గారు మిమ్మల్ని కోపంగా చేస్తున్నారు. మీరు లేని రోజుకి వచ్చిన మా అవకాశం కూడా జరగటం. మీ అబ్బాయి ఏమవుదాం అన్నారు? మా అబ్బాయి అండి, నేను వాడికి ఉన్న తెలివికి, వాడికి ఉన్న టైమింగ్ కి వాళ్ళ డాడీ లాగా డైరెక్టర్ అవుతారని నేను అనుకుంటున్నాను. కానీ వాడు డైరెక్టర్ అంటే బిగ్ నో అని చెప్తాడు ఎవ్రీడే. నో, ఐ డోంట్ వాంట్ టు బికమ్ లైక్ డాడీ అని చెప్తాడు. ఐ డోంట్ నో అండి, ఇప్పుడైతే తెలీదు. అక్కకి ఇంత అప్లాజ్ వచ్చిన తర్వాత నేను కూడా అయిపోతాను అంటారు. చిన్నపిల్లలు సరదాగా ఉంటుంది కదా. అసలు ఒక నిమిషం, నేను ఆన్సర్ చేస్తుందంట. చెప్పమా. లాస్ట్ వీక్ నేను పైలట్ ఉంటాను అన్నాడు. లాస్ట్ వీక్ నేను సోల్జర్ అవుతాను అన్నాడు. లాస్ట్ వీక్ నేను వరల్డ్ రూబిక్స్ క్యూబ్ సాల్వర్ అవుతాడని అన్నాడు. ఈ వీక్ అయితే ఆర్టిస్ట్ అవుతానని అన్నాడు. నాకు తెలిసి నెక్స్ట్ వీక్ నేను గేమర్ అవుతాను అంటాడు.
పద్దు మ్యామ్, హాయ్ మ్యామ్, ఐఎమ్ భవ్య ఫ్రమ్ టిఎఫ్పిసి. మ్యామ్, మీరు యాక్చువల్లీ ఇందాక సుకుమార్ సార్ చెప్పారు ఎవరైనా స్టోరీ బాగా నరేట్ చేస్తే సినిమా హిట్ అని చెప్పారు. సో మీ నరేషన్ యాక్చువల్లీ ఇందాక స్పీచ్ కానీ అంతా చాలా ఎమోషనల్ డ్రివెన్ ఉంటుందన్నమాట. ఈవెన్ స్టోరీ గాంధీ తాత చెట్టు ఇదంతా ఎమోషనల్ ఉంది. ఇంతకుముందు మహానటి అంటే మీరు ఎక్కువగా ఎమోషనల్ కైండ్ ఆఫ్ స్టోరీస్ తీయాలి అని ఫిక్స్ అయ్యారా, లేకపోతే అందులో మీ జోనర్ కూడా అలానే ఉండబోతుందా నెక్స్ట్ కూడా? యా, యాక్చువల్లీ నేను డ్రామా చాలా ఎంజాయ్ చేస్తా. నాకు డ్రామా చాలా ఎవర్ గ్రీన్, టైమ్లెస్ అనిపిస్తుంది. డ్రామా మూవీస్ మనం ఎన్ని ఇయర్స్ అయినా కూడా వి స్టిల్ రిమెంబర్ దెమ్. శంకరాభరణం లాంటి సినిమాలు ఎన్ని ఇయర్స్ బ్యాక్ చూసినా మనం వి రిమెంబర్ హౌ వి ఫెల్ట్ ఎట్ దట్ పాయింట్. సో ఐ రిలే ఆన్ డ్రామా యాజ్ ఎ రైటర్. నా స్ట్రెంగ్త్ అది. సో దాని మీద రిలే అవుతా. బట్ ఐ ఎంజాయ్ ఎవ్రీథింగ్. యూజువలీ నేను ఎమోషన్ బాగా రాస్తాను, బట్ ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ పర్సన్. ఇవాళ చాలా సేపు చండాలంగా ఏడ్చానని ఫీలింగ్ నాకు. పద్మ గారు, తర్వాత ఈ వీడియో అంతా చూసి ఇంటికి వెళ్ళి రిగ్రెట్ అవుతాను. సింధు మ్యామ్, యాక్చువల్లీ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్గా మీరు యాక్చువల్లీ అసలు విత్ జీరో మనీ, జస్ట్ చాలా తక్కువ మనీ తోటి మీరు ఇన్వెస్ట్ చేశారు మూవీ అని తెలుస్తుంది. సో ఒక ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్గా ఒక మూవీ చేయాలనుకున్న వాళ్ళకి ఎలాంటి వాళ్ళైనా సరే మూవీ చేయొచ్చు అని ఒక ఇన్స్పిరేషన్ కూడా ఇచ్చారు మీరు నిజంగానే వేరే ఉమెన్కి కానీ మిగతా వాళ్ళు మీలాగా ముందుకు రావాలి అని అంటే మీరు ఏం చెప్తారు ఈ మూవీతో? పేషెన్స్, యాక్చువల్లీ ఐ థింక్ పేషెన్స్ ఉండాలి. ఎందుకంటే ఇది జస్ట్ వన్ డే అనుకున్నది కాదు. ఈ 5,000 రూపీస్తో సినిమా చేయాలని వచ్చిన ధైర్యం 15 years నుంచి ఉన్న థింగ్ అనమాట. బికాజ్ ఐ మైసెల్ఫ్ ఆమ్ ఫిల్మ్ మేకర్, డైరెక్టర్, రైటర్గా ఒక సినిమా తీయటం ఎంత కష్టమో తెలుసు. కాబట్టి మనకి డబ్బులు లేకపోయినా పర్లేదు కానీ తీసే ఒక లిబర్టీ ఉండాలని మాత్రం తెలుసు. నేను అది ధైర్యం ఇవ్వాలని తెలుసు, అదొక్కటే ఇచ్చా. సో అందుకనే ఐ థింక్ విత్ ఆ ధైర్యం అండ్ ఆ పేషెన్స్ అండ్ రెసిలియన్స్, మా సినిమా కూడా అదే చెప్తుంది యాక్చువల్లీ. ఆ పేషెన్స్ అండ్ రెసిలియన్స్ ఉంటే కనుక సో ఏదైనా చేయొచ్చు. ఓవర్ నైట్ అయితే మాత్రం ఏది అవ్వదని మాత్రం నేను ముందే చెప్పేస్తాను. సార్, సుకుమార్ సార్, యాక్చువల్లీ మీరు ఇందాక